ఇప్పుడు మనం 2024 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ మొదటిగా మేషరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దాం. ఇది జానకిరామ్ మేషరాశి వారి జాతకం ప్రయత్నం ఎలా ఉంది 2024 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాశి యోగం బలం తరించిన కార్యం చూడు. మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే శ్రీరామచంద్రుడి కళ్యాణ బలం వచ్చిందండి. పట్టాభిషేకం వచ్చింది వారి పేరు మీద. అలాగే లక్ష్మీదేవత వచ్చింది వారి జాతక బలానికి. ధనలక్ష్మి దేవత వచ్చింది. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. కానీ మేషరాశి వారి జాతకంలో మాత్రం చాలా వరకు మాత్రం ఈ జూలై నెల చాలా వరకు శుభయోగం ఉన్నదండి వారి పేరు మీద. 1వ తేదీ 7వ నెల జూలై నెల 2024 సంవత్సరం చాలా శుభబలం ఉన్నది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కానీ, ధన విషయంలో కానీ వృత్తి విషయంలో కానీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభకార్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ శుభకార్య విషయాలంటే అన్ని రకాలకు సంబంధించినటువంటి శుభకార్యాలు. కానీ మాత్రం ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం చాలా వరకు మంచి ఫలితం కనబడే అవకాశం ఉంది. వీరికి జాతకంలో చూడాలంటే మాత్రం 11వ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి చాలా వరకు శుభయోగం ఉంటుంది. 2024 సంవత్సరం జూలై నెల కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధనపరంగా, రణపరంగా, అలాగే వారికి కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం గృహ నిర్మాణం మొదలుపెట్టిన వారికైతే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రుణ చిక్కులు ఉన్న వారికి తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు ఎవరి కాడ రుణం తీసుకున్నా లేదా వీళ్ళ కాడ ఎవరన్నా రుణం తీసుకున్నా అవి తీరిపోయే అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు తగాదులు ఉంటే కూడా మాత్రం రాజీకి వచ్చే అవకాశం ఉంది. కానీ వివాహ విషయంలో భార్యాభర్తలతో వివాహమైన వారు వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా రాజకీయ నాయకులకైతే మాత్రం చాలా వరకు మంచి యోగ బలం ఉన్నది వారి జాతక బలానికి. కానీ మనం ఎక్కడ పోయిన వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి పేరు మీద. చాలా కాలం నుంచి పడుతున్న ఇబ్బందులు, గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు ఈ నెల మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో మాత్రం మేషరాశి వారి జాతకంలో అశ్విని నక్షత్రం వారికి అద్భుతంగా ఉన్నది. కానీ మాత్రం రెండవది కృతికా నక్షత్రం వారికి మాత్రం కూడా మంచి ఫలం ఉంది. కానీ కొన్ని ఆటంకాలు ఉన్నాయి. విద్యార్థులు కొన్ని చిక్కులు, చికాకులు వస్తే ఆ చిక్కులు, చికాకులు పోవడానికి తప్పకుండా వారు విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బాలికలు కావచ్చు, స్కూల్లో చదువుకునేవారు కావచ్చు, కాలేజీలో చదువుకునేవారు కావచ్చు, కళాశాలలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జాతకుల సంతానం ఏమైనా దోషం, చిక్కులు, చికాకులు ఉంటే తప్పకుండా తీరిపోయే అవకాశం ఉన్నదండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రైతులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం కూడా ఉన్నది. కానీ మాత్రం రైతులకు ముఖ్యంగా చూడాలంటే మాత్రం 2వ స్థానంలో మాత్రం గత కొన్ని సంవత్సరాలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక వీరి జాతకంలో వేరే దేశం, వేరే ప్రాంతం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది వారి జాతక బలంలో. వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం శత్రువులు మిత్రులుగా మారుతారు, మిత్రులు శత్రువులుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే నష్టపోయే అవకాశం ఏం లేదు వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే వ్యాపారస్తులకు మాత్రం ఎటువంటి వ్యాపారస్తులైనా సరే, వారు ఏ వ్యాపారం చేసినా సరే, వ్యాపార పరంగా చూడాలంటే ప్రపంచంలో అయినా, మన రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా సరే కనీసం 1,00,000 రకాల వ్యాపారాలు ఉన్నాయండి. ఏ వ్యాపారం చేసినా వారికి మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఏజ్ని బట్టి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న వారికి మాత్రం మంచి ఫలితాలు కలుగుతాయండి. 25 సంవత్సరాల నుంచి 30 లోపల ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చికాకులు తప్పవు. 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారికి ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం 40 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం కుటుంబ స్థానంలో మాత్రం చాలా వరకు లక్ష్మీ యోగ బలం ఉంటుంది. 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం తిరుగు ఉండదు. 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు. అలాగే మాత్రం 60 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు, చిక్కులు, చికాకులు, మానసిక ఆందోళన ఉంటే తొలగిపోయే అవకాశం ఉన్నది. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శుక్రవారం, గురువారం అనుకూలం వస్తుంది వీరికి. మంగళవారం, ఈ 3 వారాలు వీరి జాతకానికి అన్ని తిథులు మంచిదే. వీరికి ఒక అమావాస, అష్టమి తప్ప. అమావాస, అష్టమి ఘడియలో మాత్రం అమ్మవార్లకు కానీ, దేవుళ్ళకు కానీ పూజ చేయొచ్చు. శని మంచి స్థానంలో ఉన్నది కాబట్టి గురుబలం కూడా మంచిగా ఉంది వీరికి. నవగ్రహాల్లో మాత్రం వీరికి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 2 గ్రహాలు అనుకూలంగా లేవు. వీరి జాతకానికి చూడాలంటే చంద్రగ్రహం ఒకటి, రెండవది మాత్రం బుధగ్రహం ఒకటి. ఈ 2 గ్రహాలు అనుకూలంగా లేవు. కానీ రాహు, కేతు, శని, గురు, రవి, అలాగే వీరి జాతక బలానికి కుజగ్రహం,
శుక్రగ్రహం చాలా వరకు మంచి యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం గురువు, రాహు, శని ఈ 3 గ్రహాలు, కేతు ఈ 3 గ్రహాలు 4 గ్రహాలు చాలా వరకు మంచిగా ఉంది కాబట్టి తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. కానీ మాత్రం వివాహం కాని వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి, వివాహ ప్రయత్నం ఆలోచించాలనుకునే వారికి, స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు తప్పకుండా మంచి యోగ బలం కలిసి వస్తుంది. అలాగే ద్విధుత వివాహం చేయాలనుకునే వారు కూడా మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. విద్య యోగంలో ఏమైనా ఆటంకాలు, చిక్కులు, చికాకులు వస్తే మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. కానీ మాత్రం లేదా వీరి జాతక బలం మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. సకల దేవతలు విద్య ఇచ్చింది మాత్రం ఆంజనేయ స్వామికి. అలాగే మాత్రం విఘ్నకారకుడు సకల దేవత కంటే ఆయనకు మొదటి స్థానం కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం. అలాగే మాత్రం బాలికలు, స్త్రీలు ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం సరస్వతి దేవతని పూజ చేయటం, గాయత్రి మాతను పూజ చేయటం, అలాగే మాత్రం లలిత సహస్రనామాలను చదవటం, పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి మాత్రం నరసింహస్వామికి పూజ చేయటం, లేదా సుదర్శన యాగం చేయటం, సుదర్శన హోమం చేయటం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ధనం మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వెండి, బంగారం ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి తిరుగు ఉండదు. ముఖ్యంగా మాత్రం కళాకారులకు, సినీ కళాకారులు కావచ్చు, లేదా మీడియా రంగం వారు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కానీ అడగడుగున ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వచ్చినా కానీ వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఆ కనకదుర్గమ్మ దయవలన, రెండోది ఆ రాముల వారి దయవలన, ఆ లక్ష్మీదేవత దయవలన మాత్రం, సరస్వతి దయవలన మంచి యోగ బలాలు కనబడే అవకాశం ఉన్నదండి. వీరికి అన్నిటికీ ఏ పనులు ఆటంకాలు లేకుండా మంచి జరగాలంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. 2024 సంవత్సరం 7వ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శుభం భూయాత్.